బాగుందా శుక్రవారంలో ఇప్పుడు ఓ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. గుడ్ మార్నింగ్ అందరికి. లారీ కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయినా నిమ్మకాయ భారత్ పాక్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వన్డేలో అయిపోయింది. వన్డే అంటే వన్డేలో అయిపోద్ది. 50,000 పోతాయి కూడా. ఆటో రాంప్రసాద్ పంచులు విని జడ్జి శివాజీ గారు గలగలగలగా నవ్వుతూనే ఉన్నారు రోజు. ఇది న్యూస్ ఏంటి, ఇలా ఉండాలి. ఏమే పైన ఫ్యాన్ చూడు. చూసానండి. మీ నాన్న ఏం చెప్పాడే కట్టణంలో పెట్టినప్పుడు 24/7 ఫ్యాన్ తిరుగుతుందండి, సూపర్ కంపెనీ అన్నాడు. అవునా? అవునండి. మరి ఇప్పుడు తిరగట్లేదేంటి? కరెంట్ లేకపోతే ఎలా తిరుగుతుందండి? మరి ఆ విషయం మీ నాన్న చెప్పాలి కదా, కరెంట్ లేకపోతే తిరగదని. ఏమే తినడానికి ఏం చేసావు? పూరి చేశానండి. పట్రా. పూరి చేశానండి. పూరి చల్లగా అయిపోయింది ఏంటి? చాలా సేపు అయింది కదండి వండి. అంటే నువ్వు పతివ్రతవు కాదు మాట. ప్రతివతనండి నేను. అడగదే వెళ్ళరా. పతివ్రత పరం ఉండితేనే తెల్లారదు కదా. మనం పూరి ఉండవు, కనీసం పూరి వేడి ఉండాలి కదే. నేను ప్రతివ్రతనేనండి. నువ్వు శాంతికేనా? ఏం మాట్లాడతావు నువ్వు? మీ నాన్న కట్నం డబ్బులు ఇవ్వలేదు, బండి పెట్టలేదు, ఎన్ని పెడతానాడు. ఇదో నాలో సైకేసం చూసామంటే నెక్స్ట్ చచ్చిపోతావు. ఇప్పుడు చాలా మంచి ఉండు కాబట్టి రోజుకు 10 సార్లు కొడుతున్నాను. ఇంకోసారి కోపం వచ్చి తీసుకెళ్లి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. మందులో ఐస్ మొక్క వేసుకొని తాగేస్తా. అదేందా? ఏంటి రొమాన్స్ చేస్తున్నావు? భయపడాలి. వద్దండి అంటే ఏంటి? పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఆ ఇంట్లో మగాళ్ళ చెప్పులు ఎవరివే? అయ్యో నాకు తెలియదండి. అది నావేనే. కనీసం నా చెప్పులు కూడా నీకు తెలియకుండా తెలియదేవా? చూడలేదండి నేను చెప్పులు ఎప్పుడూనే. నాన్నకు ఫోన్ చేసి అర్జెంట్ గా కట్నం డబ్బులు కావాలని అడిగి చెప్పు. అదేందా? ఓ బైక్ కావాలి, చెప్పడం మర్చిపోయాను. పెట్రోల్ కూడా. మీ నాన్నగారికి చేయమంటారా? చెప్పు తెగిపోద్ది. అర్థమైందా? మా నాన్నగారికి మీ చేయమంటారా? నాన్నకి ఇలా బావా ఎరా వామర్ది వెళ్ళరా. నాకు జాబ్ చూస్తా అన్నావు, చూసావా లేదా? చూస్తాను రా, టెన్షన్ పడద్దు రా. మీ అక్కతో మంచి వేడి టీ తాగు. అక్కేంటి అక్కేంట్రా? నాకు అక్క ఎక్కడ ఉంది బావా? నాకు 2 తమ్ముళ్లే కదా. నాకు అటకాల. మీ అక్కని కదా పెళ్లి చేసుకున్నాను నేను. ఏంటి పెళ్లి చేసుకునేది? నేను నీకు మేనబావన్ అవుతా, బామర్దిని కాదు. ఏదో తేడాగా ఉందేంటి? ఏం బావ పిచ్చిగా దొప్పిందా? 30 ఏళ్ళ పెళ్లి కాలేదని నేనే తిడుతుంటా నిన్ను. నాకు పెళ్లి కాపాడం ఏంట్రా? ఏమే ఎక్కడున్నావు? ఏది ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పు. పిచ్చి దొబ్బిందా బావ నీకేమన్నా? నాకు పిచ్చి. నాకు జాబ్ ఇప్పిస్తాను లేకుంటే లేదని చెప్పు అంతే తప్ప మీ అక్క పెళ్లి ఇటువంటి మాటలు మాట్లాడక బావ. నువ్వు డ్రామాలు చేయొద్దు. జాబ్ నేనే చూసుకుంటా. ఏదో అందరికి పిచ్చి పెట్టిన ఇంట్లో ఉంది. దానికి 2 తగిలేసరికి ఇటు బురదొప్పినట్లు ఉంది. అరే రాంప్రసాద్, నాన్న ఈ అమ్మాయి సంబంధం బాగుందా చూడరా. నాకు పెళ్లి అంటానా? నాకు పెళ్లి చేశాక కదా ఆల్రెడీ. నేను ఎక్కడ చేశాను పెళ్లి నీకు? నీకు నేను తప్ప ఎవరు లేరురా. మీ అమ్మకు రోగం ఉందిరా. ఏ రోగం? జరిగింది జరగనట్టు కనబడుతుంటది వాళ్ళకి. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. జరిగింది జరగనట్టు కనబడుతుంటది వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావురా? ఈ టాబ్లెట్ వేసుకో. ఈ టాబ్లెట్లు వాడుతాను నేను. నాన్న ఏం జరుగుతున్నాను అక్కడ ఇంట్లో? నాకు టాబ్లెట్ వేసుకోరా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక బృందావనం సోయగం. ఏమే ఎవడు? నువ్వెవడరా? అది మా ఆవిడే. ఏం మాట్లాడుతున్నావురా? నానా కరెక్ట్ చూడు. చూసా. ఎవరు? ఈ లావడ కదా. బాగా గుర్తించుకో. నాకు పెళ్లి చేసిన అమ్మ ఇలాగే ఉంటది నానా. ఇలాగే ఉంటదేమో, కానీ ఇది మాత్రం మా భార్యరా. నిజం చెప్పినా నాకు ప్రాబ్లం ఉందా నాన్న? చాలా పెద్ద ప్రాబ్లం ఉందిరా నీకు. నాకున్న ప్రాబ్లం ఒకటే, సైకోయిజం ఒకటే తప్ప నాకు ఇంకే ప్రాబ్లం లేదు నాన్న. సైకోయిజం నిజం ఏం లేదురా. నీకు అదే ప్రాబ్లం ఉంది. రాంప్రసాద్ ఏరా మొన్న 50,000 ఇచ్చావు కదా. నేను 50,000 ఇచ్చాను. నేను లేరా మొన్న గోవా పార్టీకి వెళ్తా ఇచ్చావు కదా 50,000. ఇచ్చే ఉంటాను రా, ఎందుకంటే ఫ్రెండ్స్ కి ఇప్పుడు హెల్ప్ చేస్తుంటాను. నాకు 1,00,000 ఇవ్వాలి కదా, ఇవ్వరా? నీ 1,00,000 ఇవ్వడం ఏంట్రా నీకు? తీసుకున్నావు కదా బాబు.
చెల్లిని పిలిచి టీ తాగేసి వెళ్ళిపోతా. బుద్ధి పూర్వదా నాకు పిల్లగడైందిరా. ఏమైంది ఇడికిలా చెల్లి? అమ్మా శాంతి, అన్నయ్య బాగున్నావా? బాగున్నారన్నయ్య. ఎవరు మీ చెల్లె? నీ పెళ్ళాం రా నాన్న. ఎవరావిడ? నీ భార్య. ఇందాకే పిల్లవాళ్ళు అన్నావు కదా నువ్వు. బావా అక్క నా ఇంటర్వ్యూ గురించి మాట్లాడావా? ఇప్పుడే మాట్లాడాను బావా ప్లీజ్ బావా, ఆ ఇంటర్వ్యూ ఏదో చూసి నాకు జాబ్ ఇప్పి బావా ప్లీజ్ బావా. నాన్న పెళ్ళయిందా? అవురా? అయ్యో నీ పెళ్ళాం నీ బామ్మర్ది. అదేంటండి 3 మూల కట్టారు, కాపురం చేస్తున్నారు, అప్పుడే పిల్లలు మర్చిపోయారా? ఒక్కసారి బుగ్గలు చూడు ఎట్లా కొరికినావో. ఎందుకలా అరుస్తున్నావు? వీళ్ళందరూ ఎవరాలు? ఇందాక ఎవరు రాలేదు అక్కడికి? ఎవరు రాలేదు. ఇదిగో ఈ సంబంధం వచ్చింది ఎలా ఉంది చూడు. అమ్మాయి పక్కింటి పెళ్ళాం కదా? కాదు కాదు, పక్కూరు అమ్మాయి రా ఈ అమ్మాయి. మరి ఇందాక పక్కోడు డాన్స్ చేసిన ఆ ఫ్యామిలీ. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ. ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏమైనా పోలికుందా? ఇందాక ఈ అమ్మాయి నా వైఫ్ అనుకుని వచ్చిందేమో. నాకు అమ్ముకునే ప్రాబ్లం ఉంది కదా నాకు. అవును తెలుస్తుంది భయ్యా. నాకు ప్రాబ్లం ఉంది, నీకు కూడా ఒక ప్రాబ్లం ఉంది కదా. ఏంటది? అమ్మాయిల ప్రాబ్లం. మేమిద్దరం మొగుడు పిల్లలు. ఇందాక ఎక్కడ చూసినట్లు ఉంది. పదండి. సరే నాన్న, నాకు అర్థమైంది నా ప్రాబ్లం ఏంటో. పక్కింటి పిల్లలతో డాన్స్ చేయడం సిగ్గులేదు నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? అది నా పెళ్ళం రా, అది నా పెళ్ళం రా. పక్కింటితో ఎప్పుడు పోయినవే నువ్వు? అయ్యో నా గురించి మీకు తెలియదండి. ఏరా నేను అందంగా ఉంటే మాత్రం నీ కళ్ళు నా మీద ఉండడం కోసం నా పచ్చని సంవత్సరాలు ఇప్పుడు పోస్తావా? పక్కింట్లో ఎవడున్నాడు ఎవరితో ఉన్నాడు నాకు తెలియాలి. తెలియదండి. పక్కింటో బయటికి రమ్మను. అరే పక్కింటోరా రారా బయటికి. నీ మొగుడు చూడు దాంతో డాన్స్ చేస్తున్నాడు. వాడు నా మొగుడు ఏంటి? కళ్ళ ముందు నా మొగుడు పెట్టుకోవాలి. అది నా పిల్లం ఏంట్రా? ఇది నా పిల్లం కనపడతలేదా నీకు? అది నీ పిల్లం. అవును ఇది నీ పిల్లం. అమ్మా ఏమైంది అలగెడుతున్నందుకు? ఒరే నీ పిల్లం అది. గోపాసిపోద్ది, ఇది నా పిల్లం. ఒరే అది నీ పిల్లరా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నా పిల్లం కత్తిలా ఉంటది. నానా ఏం నాన్న ఇదంతా? ఏంటయ్య గారు నన్ను నాన్న అంటారు? నేను పనున్నయ్య గారు మీకు. ఏరా ఎవర్రా వీళ్ళంతా? మా పక్కింట్లో ఉంటారు. సరే మన దుబాయ్ వెళ్తాకి 50,000 ఇచ్చావు కదా. ఎన్ని 50,000 ఇస్తాను రా? గోవా ఎప్పుడు ఇచ్చాను? మళ్ళీ ఇప్పుడు వచ్చేసావు. నేను వచ్చిందే ఇప్పుడే. దుబాయ్ వెళ్తాంటే 50,000 ఇచ్చావు. అరే మా కళ్ళ ముందే వచ్చాడు కదరా, ఇప్పుడే కదా వచ్చింది, మళ్ళీ వచ్చాడు అంటే నువ్వు. ఎలా కనిపిస్తున్నాను రా? నాకేదో ప్రాబ్లం ఉందని చెప్పి డ్రామాలు ఆడతారా? డ్రామా ఆడతారా? డ్రామాలు ఆడతారా? అసలు ఈడికి జర్రుంటే చచ్చిపోతుంటరా. నన్ను ఎందుకు కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నామా? చలమ్మా వచ్చి విషయం చెప్పు. లేకపోతే పెళ్ళైన కానించి ఎన్ని తిప్పలు పెడుతున్నావురా? ఎంత సేవ చేసినా కూడా ఇంకా చెయ్యని పెళ్ళైన కాంచి నీ బాధల్ని భరించలేక అసలు టార్చర్ అంటే ఎలాగుంటుందో నీకు చూపిద్దామని చెప్పేసి మా వాళ్ళు అందరం కలిపి ప్లాన్ చేసి స్కెచ్ చేసి కుమ్మేశాం. అంటే పనుడు నువ్వు కూడా? ఒరే నేను పనుడు నేను రా, నేను నీ నాన్నని. నా కోడలికి నువ్వు టార్చర్ చేస్తున్నావు అని వీళ్ళ సాయం తీసుకొని ఈ నాటకం ఆడా. అంటే దానికి టార్చర్ పెడతానని చెప్పి నాకు టార్చర్ చూపించారా? అవును. ఇప్పటికైనా మారండి, మీ బుద్ధి మార్చుకోండి. మార్చుకోరా, చెల్లిని బాగా చూసుకో. సరే గానీ మీ నాన్న పెట్టిన బండిలో పెట్రోల్ లేదేంటే? నువ్వు మళ్ళీ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ నైస్. శివాజీ గారు. రామ్ ప్రసాద్ బాగుంది. ఇది అందరు పెర్ఫార్మెన్స్ చెప్పేదే ఉంది. మీరు అద్భుతంగా చేశారు, అందరూ బాగా చేశారు, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. So judges, Auto Ram Prasad and team ki meer boye scores, ma'am. Judges, Auto Ram Prasad and team ki scores 18 out of 20.